మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో జాతీయ మానవ హక్కుల న్యాయ సేవా సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఉమ్మడి వరంగల్ జిల్లా నియోజకవర్గ కమిటీలను ఈరోజు అధ్యక్షుడు మంగళపల్లి హుసేన్ కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు। ఈ సందర్భంగా హుసేన్ మాట్లాడుతూ జిల్లాలో మానవ హక్కుల పట్ల అవగాహన కార్యక్రమాలు చేపడుతూ విద్యార్థులకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు। పేదవారికి ఉచిత న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు। सोशल जस्टिस सोशल सर्विस फॉर चेंज ऑफ इंडिया ऑर्डर ऑफ प्रेसिडेंट మహబూబాబాద్ హుసేన్ సార్ దగ్గరికి రావడం జరిగింది। స్వచ్ఛందంగా వరంగల్ మా ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది। మేము కూడా ఇందులో క్రియాశీలకంగా పాత్ర పోషిస్తామని స్ఫూర్తిగా ఇందులో చేయడం జరిగింది। మాకు ఈరోజు ట్యాగేసి పత్రాలు సర్టిఫికేట్స్ ఆయన ఓటర్ చేతుల మీదుగా అందుకోవడం జరిగింది। ఇటువంటి తప్పులు చేయకుండా నీట్గా సమాజానికి సేవ చేస్తామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం। నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మరియు ఈరోజు వరంగల్ జిల్లా సంబంధించినటువంటి కమిటీతో పాటు వరంగల్ కాన్స్టిట్యున్సీ వైజ్గా ఈరోజు కమిటీ అనేది నూతనంగా నియమించడం జరిగింది। ఇందులో భాగంగా రాష్ట్ర కమిటీ మెంబర్గా ఎదరాజు నాగరాజును ఈరోజు నియమించడం జరిగింది। అదేవిధంగా వరంగల్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా అయినటువంటి పర్కాల కానీ షాయంపేట కానీ అక్కడ ఉన్నటువంటి మిగతా సంబంధించినటువంటి అన్ని మండలాలు కూడా ఈరోజు ఉద్గొండి నుంచి వాళ్ళందరినీ కూడా కాన్స్టిట్యున్సీ వైజ్గా విద్య వైద్య ఆరోగ్యం న్యాయ రెవెన్యూ సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి విద్యార్థులకు ప్రజలకు మరియు సామాన్యమైనటువంటి ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ నుంచి వారికి మరియు ఈరోజు జనగామ సంబంధించినటువంటి కిరణ్ గారికి అదేవిధంగా తరిగొప్పుల శంకర్కు మరియు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పతంగి మహేష్ మరియు ధనుంజయ్ గారికి మరియు ధనుంజయ్ కూడా మరి వారు ఈరోజు సిద్ధాపూర్ సర్పంచ్గా వారు చేసినటువంటి అనుభవం కూడా ఉంది। వారిని అందరినీ కూడా ఈరోజు అక్బర్ భాషను కూడా వారి అందరినీ కూడా ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్లో వారికి నియామక పత్రాలు ఇవ్వడం జరిగింది, వారికి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరిగింది। వీరు మరియు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వారికి ఏదైతే ఉన్నదో వారికి విద్యార్థులకు కానీ వారికి సంపూర్ణమైనటువంటి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వారికి ఒక చైతన్యం తీసుకురావాలని చెప్పేసి నేను సభ్యులకు తెలియజేస్తా ఉన్నాను। ఈ రోజు నుంచి వారి కమిటీ సభ్యులు దిశానిర్దేశం ఏర్పాటు చేసుకొని సమాజానికి సేవ చేయాలని చెప్పేసి భావిస్తూ వారికి ఈరోజు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది। వారికి కమిటీ సభ్యులకు నూతనంగా జాయిన్ అయినటువంటి వారికి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది।